తన కూతుర్ని చంపిన బాలుడిని ఉరితీయాలని డిమాండ్ చేశాడు సహస్ర తండ్రి కృష్ణ. లేదంటే పెట్రోల్ పోసి తగలబెట్టాలన్నాడు. నిందితుడు తమ కూతురు పుట్టినరోజుకు వచ్చాడని తెలిపారు. నిందితుడు వెంకట్ది క్రిమినల్ మైండ్ అని, అలాంటి వాడిని చంపివేయాలని డిమాండ్ చేశాడు సహస్ర తండ్రి కృష్ణ. ఉరి తీయండి, అందరు కానీ ఉరి తీసి, లేదంటే పెట్రోల్ వేసి కాల్చేయండి. మా పాప ఎక్కడ చనిపోయిందో ఆ స్పాట్లో వాడిని ఉరి తీస్తే చుట్టుపక్కలందరూ భయపడతారు. ఇంకోడు చేయడానికి కూడా ఆలోచిస్తాడు. నేను పోలీసు వాళ్ళకి ఒకటే అడిగాం, వాళ్ళతో మాట్లాడాలి, ఎందుకు చంపాలనుకుంటూ ఏందని కారణం అడగాలనుకుంటున్నాం. కానీ మాకు పోలీసు వాళ్ళు ఇస్తలేరు, చూపించలేరు, చట్టం ఒప్పుకోదని చెప్పి సార్ వాళ్ళు కూడా అన్నారు. దానికి నేను కూడా ఏం చెప్పట్లేదు. ఇంతకుముందు తెలియడం అంటే ఇంటి పక్కన బిల్డింగ్లో ఉంటారు, చూస్తుంటాము. మా అబ్బాయితో ఆడుతుంటాడు, చూస్తున్నాను. మా అంతా క్లోజ్గా మాట్లాడేంత మాకు ఆలోచన లేదు. మాకు బర్త్డే పార్టీకి అంటే మా అబ్బాయి వెళ్తాడు సార్, అందరి దగ్గరికి వెళ్తాడు, వాడు అందరి ఫ్రెండ్స్ని తొలికొస్తాడు. ఆలోచన చుట్టుపక్కల బస్సు, అది కాలనీ కాదు, బస్తీ కాబట్టి అందరు కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి మేము కూడా అందరు సంతోషిస్తాం. పిల్లోడు అందరితో ఆడుకుంటూ చేస్తుండని చెప్పి మేము కూడా సంతోషిస్తాం. కానీ తిట్టలేము కదా సార్, మన చిన్నోని ఎట్లా తిడతాం, ఎల్లకరా అవి అని చెప్పలేము కదా. ఆడుకుంటుంది కాబట్టి వీడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు వీళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి సైలెంట్ అయిపోతుంది ఏ పేరెంట్స్ అయినా సార్. కానీ పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఎవరిని నమ్మకండి, పెద్దవాళ్ళు వస్తే నమ్మకండి. ఏమండి మా పాపని చంపిండి వానికి మాత్రము మరణ శిక్ష కావాలి, చంపేయండి వాడిని చెప్తున్నాను. ఒకటే చెప్తున్నాను, చంపేయండి వాడిని. వాడు ఉండదు, వాడు మాత్రం చాలా పెద్దోడు, వాడు క్రిమినల్.